सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 15 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 45 నిమిషాలకు. తిథి నవమి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 9 గంటల 34 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 58 నిమిషాల నుంచి 11 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుంచి 1 గంట 9 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుంచి 3 గంటల 27 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 55 నిమిషాల నుంచి 9 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30కి. నేటి విశేషం సోమవారం. సోమవారం శివునికి ప్రీతికరమైనది, గౌరీదేవికి ప్రీతికరమైనది, చంద్రునికి ప్రీతికరమైనది. కాబట్టి మనం శంకరుణ్ణి పరివారంతో సహా పూజించుకుంటే సోమవారం ప్రీతికరమైనటువంటి గౌరీ పూజ అవుతుంది, శివ పూజ అవుతుంది, చంద్ర పూజ కూడా అయిపోతుంది. ఎందుకని చంద్రుడు శివునికి చంద్రవంకగా శిరస్సున ఉన్నాడు కదా, అందుకే ఆయన చంద్రశేఖరుడు అని పిలుస్తాం. ఈ శంకరుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజంతా ఆరాధన చేయవచ్చు. ఉదయకాలమే ఆరాధన చేసుకోగలిగాం అనుకోండి, రోజంతా ఆ శంకరునికి సంబంధించినటువంటి మంత్రాలని జపించుకుంటూ ఉండవచ్చు. ఆ మంత్రాలలో అత్యంత విశిష్టమైన మంత్రం ఏమిటి అంటే నమశివాయై చ నమశివాయ. ఇటు అమ్మవారికి నమశివాయై చ, అమ్మవారితో కలిసినటువంటి అయ్యవారిని నమశివాయ. ఈ రెండు అనుబంధం వలన వ్యక్తికి సకల శక్తులు, మోక్షప్రాప్తి అనే రెండిటినీ పొందగలుగుతాడు. ఇక్కడ వైరాగ్యాన్ని పొందేటువంటి వాడు శక్తిహీనుడు కాబట్టి వైరాగ్యాన్ని పొందుతున్నాడు అనే భావన నుంచి అన్నీ ఉన్నా వాటిని జయించేటువంటి వైరాగ్య స్థితి అనేది మనం పొందినట్లయితే అది ఆరోగ్యవంతమైనది. అటువంటి శక్తిని మనం సాధించాలంటే ఈ నమశివాయై చ నమశివాయ అనే మంత్రాన్ని రోజంతా జపించడం ద్వారా మనం ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో సకల శక్తులను, ఆధ్యాత్మికంగా మోక్ష ప్రాప్తిని కూడా పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. అంతరాత్మ ఎల్లప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ విషయం మరచిన మానవులు ఈ శరీరాన్ని చూస్తూ నేను అంటున్నారు. బలహీనతలన్నింటికీ ఇదే మూలం. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం, ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి సుదినం. అభిషేకార్చన చేసిన తర్వాత
ఎవరైతే నిత్యం ఈశ్వరునికి ప్రీతివంతమైనటువంటి దశ రుద్రనామాల్ని జపిస్తారో వారికి వివిధ రకాలైనటువంటి ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవనం పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఈ దశ రుద్రనామాలు ఏమిటి, అది ఎలా అని చెప్పేసి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ గనక నిత్యం గనక పఠించినట్లయితే సంపూర్ణ ఈశ్వరానుగ్రహాన్ని సాధించుకోవచ్చు. అవి ఓం నిధనపతయే నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శివాయ నమః, ఓం జ్వాలాయ నమః, ఓం ఆత్మాయ నమః. ఈ యొక్క నామాల్ని ఎవరైతే ధ్యానం చేస్తారో పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం సిద్ధిస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది కదా. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు. ఆ శివుని యొక్క అనుగ్రహం కోసం మనం నిత్యం గనక ఈ యొక్క నామాల్ని గనక మనసు నిండా గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రవికోటి తేజో విరాజిత సాహస్ర కిరణ చక్రమున కంజలి ఘటించి పరభయదాశ్రితాభయదస్వనాంచిత పాంచజన్యం ఆత్మ ప్రస్తుతించి స్వర్ణప్రభామేరు సారాత్యుదార కౌమోదకీ గదకు కేల్మోట్పు చేసి అసుర జీవాభీలహతి పరాయణ శుభనందకం బనిశంబు నతులొనర్చి శార్ణ్యము భజించి అంతమీ శరణు చెంది భావజ విలాస హంసలదీవి నివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ హంసలదీవి వేణుగోపాలస్వామి, రవికోటి తేజో విరాజిత సాహస్ర కిరణ చక్రమున కంజలి ఘటించి, నీ సుదర్శన చక్రం కోటి మంది సూర్యకాంతులతో పోటీ పడుతూ అలా విరాజిల్లుతూ సకల భక్తులను కూడా రక్షించేటువంటి ఆ సుదర్శన చక్రము ధరించిన నీకు, ఆ సుదర్శనమునకు నమస్కారం చేసి పరభయదాశ్రితాభయదస్వనాంచిత పాంచజన్యం ఆత్మ ప్రస్తుతించి, శత్రువుల వల్ల భయంతో వచ్చి నీ శరణుజొచ్చినటువంటి వారికి ఆ పాంచజన్యం తగినటువంటి ధైర్యాన్ని చెబుతుంది. ఆ గంభీరమైన ధీరత్వంతో కూడికినటువంటి ఆ నినదం, ఆ కంఠస్వరం పాంచజన్యం నుండి వెలువడగానే వచ్చినటువంటి భక్తుల యొక్క భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి మహాశక్తిమంతమైన దివ్య స్వరము కలిగినటువంటి ఆ పాంచజన్య శంఖమునకు నమస్కరించి స్వర్ణప్రభామేరు సారాత్యుదార కౌమోదకీ గదకు కేల్మోట్పు చేసి బంగారు కాంతులతో ధగధగా విరాజిల్లుతూ శత్రువులని హతమార్చేటువంటి ఈ కౌమోదకీ గదకు, ఆ గదకు నమస్కరించి అసుర జీవాభీలహతి పరాయణ శుభనందకం బనిశంబు నతులొనర్చి, రాక్షస సమూహాన్ని తురిమివేసేటువంటి నీ నందక ఖడ్గానికి హృదయపూర్వకంగా నమస్కరించి శార్ణ్యము భజించి నీ యొక్క ధనుస్సుని నిరంతరము మనస్సులో నిలుపుకుని ఆ శార్ంగ ధనువు నుండి నువ్వు వేసే బాణములాగా నా మనస్సు సూటిగా వచ్చి నీ పాదములను ఆశ్రయించాలని సంకల్పించి
నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వామి. కనుక శంఖ చక్ర గదా నందకధారివై నన్ను అనుగ్రహించు. నీ విశ్వరూపాన్ని నిరంతరం నా మనస్సులో నిలుపుకునేటువంటి నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని, నియమాన్ని, నిష్టను నాకు ప్రసాదించు అంటూ తన కవిత్వ భావనా శక్తితో, భాషాశక్తితో ఆ మహావిష్ణువు యొక్క లీలలను, గాథలను, మహిమలను పరమాద్భుతముగా వర్ణించి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవి, వ్యంగ్యోక్తి సార్వభౌముడు, కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలి అంటే, భగవంతుడు, గురువు ఈ ఇద్దరూ ప్రీతి పొందేది దేని వలన అంటే ఒక్క నమస్కారము చేతనే ప్రీతి పొందుతారు. నమస్కారము వినయమునకు సంకేతం. ఒకడు నమస్కరించడు, వాడికి నేను నమస్కరించేది అండి, నాలాగే ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి, వాడి దగ్గర నేను వంగేది ఏమిటంటాడు. వంగలేడు. ఎవడు వంగడు, ఎవడు నమస్కరించడు అంటే అహంకారపూరితమైనటువంటి వాడు నమస్కరించలేడు. ఎవడి మనసు ఆర్ద్రతతో నిండిపోయిందో, భక్తితో నిండిపోయిందో వాడు నమస్కరించడంలో త్వరపడతాడు. అసలు నా జన్మకు అదృష్టం ఇదే, ఇంకింతకన్నా ఏం కావాలి అని భంగిమ పట్టి నిలబడతాడు. ఎందుకు? ఆయన వచ్చాక నేను నమస్కారం చేయడం కాదు, నమస్కార భంగిమతో నేను నిలబడి ఉంటే. అందుకే అంజలి అంటారు. ఇలా పుష్పములు చల్లుతున్నట్లుగా పెడతారు, రెండు చేతులు పెడతారు అటు ఇటు, ఇలా నమస్కార భంగిమ పట్టి నిలబడతారు. ఎందుకని? ఇలా పట్టి నిలబడ్డారనుకోండి, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా చూస్తాడు. ఆయన ఇలా చూసే లోపల నువ్వు నమస్కారం పెట్టింది అందుతుంది, అందకపోతుంది. ఆయన చూడకపోయినా నువ్వు ఇలా నిలబడినంత మాత్రం చేత ఆయనలోని పరమేశ్వరుడు అందుకుంటాడు నీ నమస్కారాన్ని. నమస్కారం అంత తేలికైన విషయం కాదు. నమస్కారము చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నది అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి బుద్ధి అధ్యవసాయాన్ని పొందితే నమస్కరించగలడు తప్ప, ఆ బుద్ధి లేనివాడు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి ఎదురుగుండా నిలబడినా నమస్కరించలేడు. నమస్కారం చేయడం అంటే దానికి జన్మలో అదృష్టం ఉండాలి. ఆ ఉన్నవాడెవరో వాడు నమస్కరించగలడు. ఆ నమస్కారం అంత తేలిగ్గా పోతుంది అనుకోకండి. మహాత్ములకు చేసినటువంటి నమస్కారం చేత సామాన్యమైన లక్షణం ఏర్పడదు. భాగవతంలో యమధర్మరాజు గారు స్వయంగా చెప్పాడు, ఈ భూమండలములో ఎన్ని తీర్థస్థలములుంటాయో, ఎన్ని క్షేత్రములుంటాయో వాటికి ఉన్నటువంటి సారమంతా ఎక్కడ పట్టుకుని ఉంటుంది అంటే మహాత్ముల యొక్క పాదముల అడుగు భాగాన్న ఉండేటటువంటి ధూళిని పట్టి ఉంటుంది. అందుకని అయ్యా ఒక్కసారి మా ఇంట్లోకి రండి అని అడుగుతారు. సమస్త తీర్థసారమంచు తెలియలేని వారి 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 బంధువులను తొలత పట్టి తెండు దూతలారా అంటాడు యమధర్మరాజు. ఆయన గడప దాటి లోపలికి వచ్చాడు అనుకోండి, లోపలికి వచ్చినప్పుడు ఆయన పాదములకు ఉన్నటువంటి ధూళి కణాలు ఇంట్లో పడతాయి. పడితే సమస్త తీర్థసారం ఇంట్లో పడుతుంది. ఇప్పుడు నువ్వు దాని మీద నడిచినా, ఆయన నడిచిన చోట ఒక్కసారి రెండు చేతులతో అద్ది కళ్ళకద్దుకున్నా చాలు. అందుకే మహానుభావుడు నమస్కారానికి ఎవరిని చెప్తారు అంటే, లోకంలో మనం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అన్నప్పుడు నమస్కారానికి అక్రూరుణ్ణి చెప్తారు. అక్రూరుడు ఏం సామాన్యంగా నమస్కారం చేయలేదు, ఆయనకి ఏం ఎదురుగుండా కృష్ణుడు కనపడలేదు. వెళ్ళిపోతున్నాడు అక్రూరు రథం మీద, కృష్ణ భగవానుణ్ణి కలుసుకోవాలి, కంసుడు పంపించాడు వెళ్ళి మాట్లాడి రమ్మని. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రథం మించి చూశాడు. ప్రదోష వేళ, సాయంకాలం వేళ అయింది. కృష్ణుడి యొక్క పాదముద్రలు కనపడ్డాయి. ఓ జగత్తునంతటినీ నిర్వహించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఈ మట్టిలో నడిచి వెళ్ళాడు అని, అబ్బా అవిగో పాదముద్రలు, ఆ పాదముద్రలకి నమస్కరించాలి. ఆయన నడిచిన చోట నేను కాలు పెట్టనా
పెట్టనని యథోరగస్త్వంచ అని ఒక్కసారి ఆయన ఏం చేశాడంటే రథాధవస్కంత్య సతేష్వచేష్టత ప్రభోరమున్యంగిరిరజాస్వహో ఇతి. నా తండ్రి నడిచి వెళ్ళిన చోట ఆయన అరికాలి ముద్రలు పడ్డాయి. ఇక్కడ దీన్ని నేను తొక్కకూడదు, నేను దీని మీద పడి దొర్లుతానని ఆ రథం మించి ఓ కర్ర పడిపోయినట్టుగా కింద పడిపోయాడు. పడిపోయి కృష్ణుడు నడిచినటువంటి పాదముద్రల మీద తాను దొర్లి నమస్కారం పెట్టాడు. పెట్టప్పుడు లేచాడు. అందుకే నమస్కారము అంటే దానికి ఇప్పటికీ ఎవరిని చెప్తారంటే అక్రూరునే చెప్తారు. అది భక్తి అంటే. అంత తేలిక కాదు. మహాత్ములు ఇంట్లోకి రావడము అంత తేలిక కాదు, వారికి నమస్కారం చేయడము అంత తేలిక కాదు. దానికి జన్మజన్మాంతర సుకృతము ఉండాలి, వ్యక్తి యందు వినయము ఉండాలి, పైన ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కలవాలి. కలిస్తే నమస్కారం జరుగుతుంది. అందుకని నమస్కరించడం ఎంత ప్రధానమో జీవితంలో నేర్చుకో, లేకపోతే ఒక దోషం వస్తుంది. పెద్దలైన వారు, మహాత్ములైన వారు, గురువు, తండ్రి, తల్లి, ఇటువంటి వారికి ప్రతి సూర్యోదయంలోనూ నమస్కారం జరగాలి. ఇవాళ ఒకసారి చేశాను అనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయం తర్వాత మళ్ళీ ఒకసారి చెయ్యాలి నమస్కారం. నిన్న చేశాను కదండి ఇవాళ ఎందుకంటే కుదరదు. గురువుగారు కనపడ్డారనుకోండి, ఉత్తర క్షణం నువ్వు నమస్కార భంగిమలో నిలబడి తీరాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? నిలబడకపోతే నీలోని తేజస్సు క్షయం చేస్తాడు ఈశ్వరుడు. భంగిమ పట్టడంలో దోషం వచ్చినా సరే, గురువుగారు కనపడ్డట్టు గురువుగారు నమస్కారం అండి అన్నారు అనుకోండి, వెంటనే పూర్వజన్మ పుణ్యాన్ని కత్తిరిస్తాడు. మహాత్ములకు చెయ్యవలసినటువంటి ఏకైక మర్యాద ఏది అంటే నమస్కారమే. ఈశ్వరుడి విషయంలో అంతే, నమస్కారమే. ఆ నమస్కారాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకు చెయ్యాలి. చేసినప్పుడు ఇలా ఒక్కసారి అంటే చాలు కదా. ఒక మహాకవి ఓ మాట అన్నాడు, నేను ఈ జన్మలో నమస్కరించాను, ఇక నాకు నమస్కరించగలిగే అవకాశం లేదు. గత జన్మలో నమస్కరించలేదు, ఈ జన్మలో నమస్కరించానన్నాడు. గత జన్మలలో నమస్కరించలేదు, పుట్టాడు మళ్ళీ. ఈ జన్మలో ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించాడు, ఇక నమస్కరించడానికి నాకు శరీరం ఉండదు, నేను పుట్టనన్నాడు. ఒక్క నమస్కారానికి అంత శక్తి ఉంది. కాబట్టి సేయం నతిశం భవే, ఎప్పుడెప్పుడు ఏ సుఖం ఇవ్వాలో తెలుసుకుని సుఖం ఇస్తాడు. తండ్రి అడిగితే సుఖం ఇవ్వడు. పిల్లవాడు ఎప్పుడు పాఠశాలకు వెళ్ళాలో అప్పుడు అక్షరాభ్యాసం చేయించి పంపిస్తాడు. ఎప్పుడు ఉపనయనం చేయాలో అప్పుడు ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేస్తాడు. ఎప్పుడు గాయత్రి ఇవ్వాలో అప్పుడు గాయత్రిని ఇస్తాడు. ఏ పిల్లని కోడలుగా తెచ్చుకుంటే కొడుకు సుఖపడతాడో ఆ పిల్లని కోడలుగా తీసుకొస్తాడు. కొడుక్కి ఏమిస్తే సంతోషంగా ఉంటాడో అవి ఆయా వయస్సుల యందు కొడుక్కి సమకూరుస్తాడు. తాను పూజ చేసి కొడుకు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఇటువంటి తండ్రి పరమసుఖకారకుడు కొడుక్కి ఎప్పుడు ఏది కావాలో అమర్చినట్టే నాకు తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు నా జీవితంలో నాకు ఎప్పుడు ఏది కావాలో నాకు అది ఇస్తాడు. దానికి నేను చేయవలసింది నతిహి, ఒక్క నమస్కారం. కాబట్టి సేయం నతిశం భవే. ఎటువంటి వాడికి? ఆది కుటుంబినే. ఆది కుటుంబం మొట్టమొదటి కుటుంబం ఆయనదే. అందుకే అందరికీ కుమారులు ఉంటారు, కానీ కుమార అని ఎవరిని పిలుస్తారంటే ఒక్క సుబ్రహ్మణ్యుడిని పిలుస్తారు కుమారస్వామి అని. పరమశివుడి యొక్క కొడుకే కొడుకు. పరమశివుని యొక్క పెద్ద కొడుకు పిళ్ళయార్ అంటారు. ఇప్పటికీ తమిళ దేశంలో పిళ్ళయార్ అంటే పెద్దబ్బాయి గారు, పెద్దబ్బాయి గారు, పెద్దబ్బాయి గారు. ఆ ఆది కుటుంబినే, ఆ మొదట ఉన్నటువంటి కుటుంబం తల్లిదండ్రులు వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వర ఉన్నారే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, రెండవ కొడుకు కుమారుడు. అది ఆది కుటుంబం. అది మొదట వచ్చింది. ఆ తల్లిదండ్రుల నుంచి ఇదిగో మేము అందరం వచ్చాం. అందుకే అయ్యవారి దగ్గరికి వచ్చేటప్పటికి సుఖకారకుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి పేర్లు గమ్మత్తుగా మారతాయి. ఒకచో ఆవిడ పెద్దింటమ్మ తల్లి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని గడపలు రానివ్వండి, ఆవిడ పెద్దమ్మ, ఆవిడ సంతానం. ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఓ తల్లి ఉంటుంది, ఆవిడికి 96 ఏళ్ళు వస్తాయి. ఆవిడికి 8 కూతుళ్ళు 4 కొడుకులు ఉంటారు. ఈ 8 కూతుళ్ళ యొక్క కూతుళ్ళు, కొడుకులు, మనవలు, మునిమనవలు, ఇంతమంది పిల్లలు. ఇంతమంది పిల్లలకి పెద్దింటమ్మ ఎవరు? ఆవిడే. ఆయన వాళ్ళిద్దరినీ మధ్యలో కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు. అలా ఎన్ని గడపలు వచ్చినా, ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ పెద్దింటమ్మ. పెద్దింటమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడు అన్నం పెడుతుంది. అమ్మకు వచ్చిన లక్షణం ఏమిటో అన్నం పెట్టడమే. అందుకే నూకాలమ్మ. అమ్మకున్న లక్షణం ఏమిటో తెలుసా? ఒకసారి వద్దన్నది గుర్తుపెట్టుకుంటుంది, ఒకసారి ఇమ్మన్నది గుర్తుపెట్టుకుంటుంది. ఒక్కసారి అమ్మ
నేను సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివి జరగకుండా చూడమ్మా అని ఏదో సందర్భం చెప్పారనుకోండి, ఇంకెప్పుడు జీవితంలో జరగకుండా చూస్తుంది ఆవిడ. మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ, ఇది అమ్మకుండే లక్షణం. అందుకే అమ్మవార్లు ఎక్కడున్నా కూడా అమ్మ లక్షణాలతో ఉంటారు, అయ్యవారు ఎక్కడున్నా కూడా అయ్య లక్షణాలతో ఉంటాడు. అందుకని జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వాళ్ళ లక్షణాలే మన తల్లిదండ్రులు ఎందున్నాయి. అసలు మొదట ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆది కుటుంబినే, వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. అందుకే అమ్మ ఏం చేస్తుందంటే మహాప్రళయంలో కూడా తను చేయదు ప్రళయం, అమ్మ చేయలేదు మహాప్రళయాన్ని. పరమశివుడికి అప్పచెప్పి మహాప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తూ నించుంటుందంతే, లోకాలన్నీ లయమైపోతూ ఉంటాయి. అది అమ్మ యొక్క ప్రేమ. లోకం గాడి తప్పిపోయిందనుకోండి, శివుడికి అప్పచెప్పేస్తుంది, రుద్రుణ్ణి చేసి వదిలేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీధరాయ నమః. కేవలము విషయభోగాల గురించే అంతులేని చింత ఉంటుంది ఈ జీవికి. ఈ విధంగా అతడు దుఃఖాన్ని పొందుతాడు అనుకున్నాం కదా. అతడు పూర్వం ఇతరులతో వ్యవహారం సాగించి ధనం విషయంలో వారిని మోసగించి ఏదో కొంత ధనాన్ని సంపాదించుకొని ఉంటాడు కదా. ఆ ధనాన్ని దారిలో ఒక చోట కోల్పోయి మంచము, కుర్చీ, భోజనము మొదలైన ఎవరు అందరూ పోయారు, ఏమీ లేవు, ఏమీ లేనివైపోతాడు, ఏమీ లేనివాడైపోతున్నాడు. తాను కోరుకున్న వస్తువును పొందలేకపోయానని ఎలాగైనా దానిని పొందాలనే పట్టుదలతో అతడు ప్రయత్నిస్తుంటాడు. మొండిగా తన నుంచి పోయినటువంటి దాన్ని మళ్లీ సంపాదన చేసుకుంటాడు. చేయాలనేది ఒక చింతతోనే పడిపోతాడు. పోతే బాయని అప్పుడు కూడా వైరాగ్యం రాలేదు. అప్పుడు ఆయా సందర్భాలలో జనుల వల్ల అతడు అవమానించబడతాడు. ఈ విధంగా ఎంతో ధనాసక్తి గల జీవుడు అందరి యందు ఎప్పుడూ శత్రుభావన కలిగి ఉంటాడు. కానీ పూర్వజన్మ సంస్కార బలంతో ఇతరులతో పెళ్లి మొదలైన సంబంధాలను పెట్టుకుంటాడు. మళ్లీ వారిని విడిచిపెడతాడు. మహాత్ములు ఈ సంసార మార్గానికి అంతిమ అవధి శ్రీహరిని అని ఉపదేశిస్తున్నారు. స్వామినే పరమ పూర్ణమైనటువంటి అదే అవధి అని. ఆయన నుండే మనుష్యలోకంలోని జీవ సమూహం ఆవిర్భవించింది కదా. వర్తకుల గుంపు వంటిదే ఈ జీవుల గుంపు కూడా. ఇంతమంది జీవులు ఒక పెద్ద గుంపులాగా అవతరించింది. ఇది సంసారానికి కారణమైన ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ అనేక కష్టాలతోనూ విఘ్నాలతోనూ పీడించబడుతుంది. ఆ మార్గంలో ప్రయాణం లేకోకుండా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళు ఎంత శ్రీహరిని పాదం చేరుకున్నారు కదా. ఎన్నో ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇటీవల మనకు చూసినప్పుడు ఎక్కువ ఇదే మోసతోనే ప్రయాణము, ఈ ఒక మోసపోయిన గుంపులాగా ప్రయాణం సాగిస్తూ జీవులు ఎక్కువైపోతున్నారు. ఈ జీవుల గుంపు జీవనయాత్ర సాగిస్తూ మధ్యలో ఆపదల పాలైన వారిని, మరణించిన వారిని విడిచిపెట్టిన ఇతరులతో కలిసి ముందుకు సాగిపోతూ ఉంది. మరణించే వారిని వదిలేస్తుంది, బతికిన వాళ్ళతో పోతూ ఉంటుంది. మళ్ళీ దాంట్లో వాళ్ళు బతికిన వాళ్ళు వీడు మరణిస్తాడు, వీళ్ళని వదిలేసి వాళ్ళు పోతారు. ఇట్లా ఒకదానికొకటి కట్టుకొని ప్రయాణం చేస్తుంది జీవులు. మరణించిన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, పుట్టిన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. విచిత్రమైనటువంటి ఒక ప్రయాణం. ఎంత బాగుంది, ఎంతగా పోల్చారు అక్కడ. ఇద్దరి యొక్క సంవాదంలో ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుకున్నారు వాళ్ళు. క్రొత్తగా జన్మించిన జీవులు మాత్రం అప్పుడప్పుడు ఈ గుంపులోకి వచ్చి చేరుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరుగా మెంబర్షిప్ తీసుకున్నట్టుగా చేరుకుంటూ ఉంటారు. అజ్ఞానంతో మోహితులై ఉన్న వీరంతా కూడా శోకిస్తూ ఉంటారు, మూర్ఛపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు బిగ్గరగా ఆనందంతో గొంతెత్తి పాడుకుంటూ ఉంటారు. మరొక సమయంలో ప్రేమబంధనాన్ని వశులై ముందుకు సాగుతూ ఉంటారు.
వీరందరూ కూడా సాధు సంగమాన్ని దూరంగా విడిచిపెట్టడంతో ఈరోజు కూడా అంటే జీవనయాత్రను పూర్తి చేసి శ్రీహరి దగ్గరకు చేరుకోలేకపోతున్నారు. అసలు ఆ యాత్ర అక్కడ నిలపరు వాళ్ళు. నిలిపితే తాపత్రమే లేదు, శ్రీహరి దగ్గరికి చేరిపోవచ్చు. అదే గుంపు ఇట్లా తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళంతా మరణం తట్టు, దుఃఖం తట్టు, అశాశ్వతం తట్టు, మళ్ళీ కష్టాల తట్టు, చీకటి తట్టు, పెద్ద పెద్ద గొయ్యల తట్టు, పెద్ద పెద్ద క్రూర మృగాల వాళ్ళ నోటికి దొరికే విధంగా ప్రయాణం చేస్తూ దుఃఖిస్తూ చింతిస్తూ కూలిపోయి నానా అవస్థలు పడుతూ ప్రయాణం మాత్రం సాగిస్తున్నారు. ఏ ఒక్కడో అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. అటువంటి జీవుల గుంపు జ్ఞానాన్ని లేదా భక్తి సాధనను గురించి చెప్పిన శాస్త్రోపదేశాన్ని తెలుసుకోకుండానే అందకుండానే సంసారంలోనే ఉండిపోతున్నారు. వాళ్ళు అసలు దీన్ని పట్టించుకోరు కూడా. మాకు అర్థం కాదనో లేక దీని నుంచి ఏముందేనో, ఇది ఎండిపోయిన వేదాంతమనో, పరమాత్ముడి యొక్క స్వభావాన్ని, పరమాత్ముడి యొక్క లీలను ఎవరు పట్టించుకోరు. కానీ శాంత స్వభావం కలవారు దాంట్లో కొంతమంది మాత్రం ఆ జీవుల్లో ఉన్నారు. ఆ గుంపులో నిత్యము శ్రీహరి నామాన్ని మననం చేసేవారు అయిన సాధకులు. ఈ సంసార భోగాలను లక్ష్యం పెట్టడం లేదు వాళ్ళు. సంసార సుఖాలు అక్కర్లేదు వాళ్ళు. భూతహింసను విడిచిపెడుతున్నారు. ఆత్మరూపంలో శ్రీహరిని పొందుతున్నారు. కొంతమంది మాత్రమే మహత్తరమైనటువంటి ఒక గుంపు ఇది. ఈ వర్తకుల గుంపు అంటే జీవుల గుంపు. లెక్క పెట్టలేనంత. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి జీవులు ఎంతమంది ఉన్నారంటే ఈ ఇసుకనంతా ఎంచండి అప్పుడు తెలుస్తుంది అన్నట్టుంది. అన్ని జీవులు ఉన్నాయి. ఏమని చెప్పగలం? ఎంత జీవులని చెప్పగలం? లేక పైన ఒకసారి చూస్తూ పడుకోండి, మీకు నక్షత్రాలు కనపడతాయి, దాన్ని ఎంచండి. అన్ని జీవులు ఉన్నాయి. నక్షత్రాలు ఎంచలేం. సముద్రం దగ్గర పడినటువంటి ఇసుకను ఎంచలేం. ఇసుక కణాలను ఎంచడానికి అవుతుందా? ఊహించడానికి సాధ్యం లేదు కదా. ఈ మట్టిని చిన్న చిన్న కణాలు ఎంచడానికి అవుతుందా? అన్ని జీవులు ఉన్నాయి. మనకు అనిపిస్తుంది ఇంతమంది జీవులు ఉన్నారే, లెక్కలేనంత జీవులు ఉన్నారు కదా, పరమాత్మను చేరేవాళ్ళు దీంట్లో సగమన్నా ఉన్నారా అనిపిస్తుంది. లేదు, ఈ ఒక్కరో అని చెప్పుకొని వచ్చారు. అప్పుడు మనకు భయం అవుతుంది. అయితే ఈ ఒక్కరో అంటే ఆ ఒక్కరో మనం లేమేమో, మనం కూడా ఇసుకలేమో, మనం కూడా అట్లా చేరిపోయామేమో అనిపిస్తుంది. అట్లా భయపడకూడదు, అట్లా నిరాశ చెందకూడదు. చెందిన వాళ్ళకి రానే రాదు. కానీ నిజమైనటువంటి భక్తి గలవాడికి అసలు ఈ స్ఫురణనే రాదండి. వాళ్లకు నీకు వచ్చినటువంటి సందేహం వచ్చింది కదా, అపనమ్మకం, అది రాదు వాళ్ళకి. అదే సూచన. వాళ్ళు పరమాత్మలో చేరేవాళ్ళు. వాళ్ళు మనకు ఒక చిన్న కథ కూడా చెప్పుకొని వచ్చాం. ఒక మహర్షి ధ్రువుని అడుగుతాడు. ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలైనప్పుడు కూడా పరమాత్మను దర్శించిన వాళ్ళు. ధ్రువుణ్ణి తిరిగి వచ్చావు కదా, నా విచారం ఏమని చెప్తా, నాకు మోక్షం ఎప్పుడు అని. ఆయన తుమ్మె వృక్షం కింద కూర్చొని ఉంటాడు. ఆ శ్రీహరి చెప్తాడు, ఆ తుమ్మె వృక్షములు ఉండినటువంటి ఆకులు ఎన్ని ఋతువులు, 6 ఋతువులు అయిన తర్వాత ఎన్ని ఆకులు కిందికి రాలుతాయో అన్ని సంవత్సరాలకు ముక్తిని వస్తుంది. ఎగిరి గంతులేస్తాడు. అబ్బో, ఆ పట్టిలో నేను ఉన్నాను కదా చాలు. 6 పర్యాలు ఈ చెట్టు కాసి 6 పర్యాలు అన్ని ఆకులు, చిన్న 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 ఆకులు. తుమ్మ చెట్టు కాదు, తుమ్మ వృక్షం అది. ఇంత ఈ ఆకులన్నీ కింద పడి ఎన్ని ఏండ్లో ఏమిటో లెక్కలేనని ఏండ్లకైనా దొరుకుతుంది నాకు అంటే దాన్ని చింత చెట్టు అని చెప్పచ్చు. ఆ చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టు ఆకులు కింద పడి ఆ ఎన్ని మాటలు చిగురుతుందో తెలీదు. అన్ని రోజులకి నీకు దొరుకుతుంది మోక్షం అన్నట్టు. దిక్కులను జయించి యజ్ఞాలను ఆచరించిన గొప్ప గొప్ప రాజర్షులే ఈ భూమి నాది అని నిత్యము పగతో రగిలిపోతూ యుద్ధం చేసుకొని నేలరాలిపోతున్నారు కదా. తప్పితే భగవంతుడైన ఆ శ్రీహరిని పొందలేకపోతున్నారు.
భూమి కోసమే కొట్లాడుకునేవారు చివరికి ఆ భూమినే విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అందరికీ తెలుసు, అయినా ఉండే వరకు కష్టపడతారు. తీసిపోతారా? ఏమవుతుంది దాన్ని వదిలేసుకుంటే? మనశ్శాంతిని నాశనం చేసుకున్నారు కదా, చాలామంది చేసుకుంటారు. స్వామీజీ దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఎన్నో ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతున్నారు. ముసలి వాళ్ళు అయిపోయారు, రావటానికి వీళ్ళు ఒక్కరోజు పరమాత్ముని చరిత్ర వినలేదు. త్రివిక్రమాయ నమః.